వశిష్ఠం కథల్లో ప్రహ్లాదుని ఆత్మవిచారణలో నిన్న తెలుసుకున్న దాని తర్వాత మిగతా భాగాన్ని ఇవాళ తెలుసుకుందాం. నిన్న తెలుసుకుంది ఆత్మవిచారణ, ఇవాళ నిర్వికల్ప సమాధిని గురించి తెలుసుకుందాం. నిన్న చివరిలో ఏమనుకున్నాడంటే, ఈ అహంకారం అనే పిశాచాన్ని శరీరం అనే వృక్షం త్వర నుండి పరబ్రహ్మం అనే మంత్రం సాయంతో సహా వెళ్ళకొట్టాను అనుకున్నాడు. అలా కొట్టడం మూలన ఆత్మ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు అదృష్టవశం చేత భగవంతుడా నిన్ను పొందాను, నీకు నాకు ఇద్దరికి నమస్కారం అన్నాడు. అక్కడి నుంచి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాడనమాట. ఆ నిర్వికల్ప సమాధిని గురించి ఇవాళ తెలుసుకుందాం. వశిష్ఠుడు ప్రహ్లాదుడు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిన విషయాన్ని రాముల వారికి చెబుతూ ఇలా అంటున్నాడు అనమాట. శత్రుమర్దనుడైన ప్రహ్లాదుడు ఇలా చింతిస్తూ పరమానందమైన నిర్వికల్ప సమాధిలో ప్రవేశించాడు. నిర్వికల్ప సమాధి అంటే సంశయము లేనటువంటి సమాధి. మనం సమాధి స్థితిలోకి వెళ్ళామని వెళ్తానికి ప్రయత్నిస్తాం, కూర్చుని ధ్యానం చేసి సమాధిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తాం. ఏయో అనేక మనసులో కల్పాలు వస్తాయి, సంకల్పాలు. మళ్ళీ ఆ సంకల్పాన్ని తొలగిస్తూ ఉంటూ వెళతాం, మళ్ళీ సంకల్పం వస్తుంది ఇంకోటి. అలా మనం ఎంతసేపు కూర్చున్నా, గంట సేపు కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా, ఏదో ఒక ఆలోచన అంతరాయాన్ని, ఆ సమాధి స్థితికి అంతరాయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అందుకని అది సంశయ సమాధి. ఇది నిస్సంశయ సమాధి అనమాట. నిర్వికల్ప సమాధి అంటే అందులోకి ప్రవేశించాడని అంటే ఇంకా ఏ ఆలోచన రాని స్థితిలో ఆయన అలా తదేకంగా ఉండిపోయే స్థితి అనమాట. అది బ్రహ్మపదాన్ని పొంది చిత్రపటంలో బొమ్మలాగా, చిత్రపటంలో బొమ్మ కదులుతుందా? కదలదు, అలాగే ఉంటుంది. అలాగే రాతి అంది చెక్కిన బొమ్మలాగా. అంటే ఇక నిర్వికల్ప సమాధికిలో ఉన్నారంటే ఆ శరీరంలో కదలికలు, బాహ్య కదలికలు ఉండవు, అంతర్ కదలికలు ఉండవు అనమాట. అలా బొమ్మలాగా, ఇది రాతిలో చెక్కిన బొమ్మలాగాను, చిత్రపటంలో ఉన్న బొమ్మలాగాను చాలా కాలం గడిపాడు. దైత్య నాయకులు అతన్ని మేల్కొల్పాలని ప్రయత్నించారు. అయినా మరి అకాలంలో నీరు పోసామనుకోండి, ఎదుగుతుంది ఆ చెట్టు? ఎదగదు, మొక్క పెరగదన్నమాట. కాలం కూడా కలిసి వస్తేనే ఆ నీరు చక్కగా పీల్చుకుని అది బాగా పెరుగుతుంది. శీతాకాలంలోనూ వర్షాకాలంలో పెరిగినట్టు వేసవకాలంలో మనం ఎన్ని నీళ్ళు పోసినా పెరగవు. అదే అకాలంలో పోసిన నీరు మనం వేసవకాలంలో పోసింది అనమాట. అయితే వేసవకాలంలో కూడా పొయ్యలేదనుకోండి, చచ్చిపోతుంది చెట్టు. కాబట్టి అకాలంలో పోసిన నీరు వలన పెరగని మొక్కలాగానే అతడు లెగవలేదన్నమాట. అంటే అదే స్థితిలో ఉన్నాడు, ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో. వాడు ప్రయత్నించారు పాపం దేవతలు, రాక్షసులందరూ, అయినా లెగవల. ఏకంగా అలా 1000 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు రాజు లేని కారణంగా పాతాళం అరాచకమైంది. ఒకరినొకడు పీడించుకోవటం మొదలెట్టారు. ఎప్పుడైనా సరే నియంత్రించేవాడు లేకపోతే అంతే అవుతుంది. కాబట్టి నియంత్రించేవాడు ఎవరో ఒకళ్ళు ఉండాలి, ప్రతి సమాజానికి, ప్రతి దీనికి. ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్న క్షీరసాగర సైనుడైన హరి ఈ విధంగా చింతించాడు. అన్నీ ఆయనకి గమనించందే ఉంది, అన్నీ గమనిస్తూనే ఉంటాడు కదా. ఆయన అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటమో, లేకపోతే ఆయన పరివారాన్ని పంపించడమో, లేకపోతే ఇంకో రకంగా అక్కడున్న సాధారణ జనుల్లోనే ఆ భావాన్ని మేలుకొలిపో అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తూ ఉంటాడు హరి. అలా ఈ ప్రహ్లాదుడి స్థితిని గమనించాడు, వాడు లేపటం చూశాడు. కాబట్టి ఇక ఇలా అనుకుంటున్నాడు అప్పుడు హరి. విష్ణువు తనలోనే ఇలా అనుకుంటున్నాడు అనమాట. ప్రహ్లాదుడు బ్రహ్మపదంలో విశ్రమించటం వల్ల పాతాళం నాయకులు లేనిది అయిపోయింది కదా, పాతాళమే నశించేటట్లుంది కదా. ఆహా, ఈ సృష్టిలో దైత్యులు లేకుండా పోయే స్థితి వచ్చింది. సృష్టి అంటే 84 లక్షల జీవరాశుల సమన్వయమే సృష్టి. అందులో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అది బాగా తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎలుకలు ఉన్నాయి, ఎలుకలు ఆహారాన్ని తింటున్నాయి. ఏం చేస్తాము మనం? పాములు వస్తుంటాయి, పాములు తినేస్తాయి. అలాగే ఈగలు ముసురుతూ ఉంటాయి, వాటిని సాలిళ్ళు తినేస్తుంటాయి. అలా ఒక జీవికి ఇంకొక జీవి ఆహారంగాను, అలాగే ఒక జీవికి ఇంకొక జీవి ప్రేరణగాను కూడా ఉంటాయి. తుమ్మెద ఉంది, పుష్పం మీద వాలుతుంది, పుప్పొడి లాక్కుంటుంది అందులో నుంచి తేనె.
పరపరాప సంకర్పం చేస్తుంది, సంపర్కం. అవి చక్కగా ఫలదీకరణం చెంది చక్కని పళ్ళుగా అవుతాయి, కాయలు కాసి. అలా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ, అలాగే ఒక జీవికి ఇంకో జీవి ఆహారం అవుతూ కూడా ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏది లేకపోయినా కష్టమే. అందుకని ఈ దైత్యులు లేకపోతే పగలు ఉంది, మరి రాత్రి లేకపోతే, నిజంగా మనకు రాత్రి అనేది లేదనుకోండి, పగలే ఉందనుకోండి, మరి మనం జీవించగలమా? ఎప్పుడూ పగలుగా ఉంటే కష్టమే. మళ్ళీ మన రోజువారీ ప్రణాళిక అంతా మారిపోతుందన్నమాట. ఈ సృష్టిలో దైత్యులు లేకుండా పోయే స్థితి వచ్చింది. రాక్షసులు లేకపోతే దేవతలు భయం తొలగిన వారే ఎప్పుడూ స్వర్గ సుఖాలనే అనుభవిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి విసుగు, వైరాగ్యం కలుగుతుంది. మరి 10 కోట్ల సంవత్సరాలు పరిపాలించిన బలికి ఇసుగు పుట్ల. అందుకని ఆయన కూడా చివరికి అన్నిటిని వదిలేసి ఆత్మస్థితిలోకి వెళ్ళాలని ఆలోచించాడు కదా. కాబట్టి ఏదైనా అయితే భౌతికమైనటువంటి అన్నీ కూడా అంతే. ఒక్క భగవంతుని చేరాలనే ఆలోచన తప్ప మిగతా ఏ ఆలోచనలైనా సరే మనకి ఇసుగునే కలిగిస్తాయి. అప్పుడు వారు కూడా ఆత్మవిచారణ చేత శాంతించి బ్రహ్మపదాన్ని పొందేస్తారు. మరి ఏ బాధ లేకపోతే వాళ్ళు దేవతలు కదా, అందుకని బ్రహ్మ విచారంలోనే ఉంటారు. వాళ్ళు బ్రహ్మపదాన్ని పొందుతారు. మరి దేవతలు శమిస్తే భూలోకంలో యజ్ఞయాగాది క్రియలన్నీ ఆగిపోతాయి. అప్పుడు క్రమంగా మనుషులు కూడా శాంతిస్తారు. ఈ విధంగా సృష్టి మొత్తం అకాలంలో నశిస్తుంది. ఇక్కడ అందరికీ మోక్షం వస్తే ఇక్కడ సృష్టి ఏముంటుంది? ఇంకా ఉండదు కదా. చూసేవాళ్ళు ఉండాలి, ఆడేవాళ్ళు ఉండాలి. అలాగే ఆడేవాళ్ళని నియంత్రించే న్యాయవేత్త ఉండాలి, రెఫరీ. వీళ్ళంటూనే ఆట సాగుతుంది. ప్రత్యర్థులు ఉండాలి ఎప్పుడు ఆటకి. ఈ జగన్నాటకం అనే ఆటలో ప్రత్యర్థులు ఉండాల్సిందే కదా, లేకపోతే జగన్నాటకమే లేదు. కాబట్టి దేవతలు శమిస్తారు, అప్పుడు మనుషులు కూడా శాంతిస్తారు. అప్పుడు ఈ సృష్టి అంతా అకాలం. అంటే దీనికి ఒక కాలం పరిణామం ఉంది కదా. ఒక కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలని. మరి వీళ్ళంతా మంచివాళ్ళు అయిపోతే అది ఎక్కడ జరుగుతుంది? జీవ ప్రక్రియ ఉండదు. జీవ ప్రక్రియ లాగానే అది కూడా నశించుకుంటుంది. ఆ పరిస్థితి అంత మంచిది కాదు. అందువల్ల దానవులు నశించకూడదు. ఏదైనా అదుపులో ఉండాలి అంతే. ప్రతిదీ అవసరమే మనకి. మరి తమోగుణం కూడా అవసరమే కదా. తల్లి తమోగుణంలో ఏం చేస్తుంది? పిల్లలకి చెప్పినప్పుడు వినపోతే బెత్తం తీసుకుని దండిస్తుంది. అది లేకపోతే పిల్లల మాట వినరు కదా. తమోగుణంతో దండిస్తేనే వినే పిల్లలు ఉంటారు కదా. కాబట్టి ఆ గుణము ఉండాలి. అయితే ఆ గుణాలన్నీ ఆ తల్లి అదుపులో ఎలా ఉంటాయో పిల్లలని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు, అలాగే భగవంతుడు కూడా ఈ గుణాతీతుడు కాబట్టి ఆ గుణాలు ఎప్పుడు కావాలో అప్పుడు వాటిని ప్రదర్శిస్తూ ఉంటాడు. వాటిని ప్రదర్శింపచేసేట్టుగా మన మనోభావాలని ఆయన నియంత్రిస్తాడు కూడా. మన మనోభావాలను మేలుకొల్పుతాడు. కాబట్టి దానవులు నశించరాదు. ఈ అకాలంలో సృష్టి నశిస్తే ఎట్లా? అందుకని దానవులు నశించకూడదు. అందుకై ఋతువు వృక్షాన్ని నియమించేటట్లు, ఋతువులను బట్టే కదా మనకి ఋతువులు. మనకు 6 ఋతువులు ఉన్నాయి. 6 ఋతువులను బట్టి చెట్టు ఏం చేస్తుంది? చక్కగా పెరుగుతూ ఉంటుంది, చివరికి ఆకురాలు చేస్తుంది, మళ్ళీ పునఃసృష్టి చేసుకుంటుంది. వసంత ఋతువులో, శిశిర ఋతువులోనేమో ఆకురు రాలుస్తుంది. అలాగా ఋతువు వృక్షాన్ని నియమించేటట్లుగానే ప్రహ్లాదుడిని రాజ్యపాలన కర్తవ్యములో నియమిస్తాను అనుకున్నాడు హరిగారే. అందుకనే ఆయన యోగ నిద్రలో ఉండి అక్కడ ఆలోచించి ఆయన ఇలా ఆలోచించాడు. ఈ రకంగా చెయ్యాలి, ప్రహ్లాదుడిని ఇప్పుడు మేలుకొలపాలి అనుకున్నాడు ఆ సమాధి స్థితి నుంచి. ప్రహ్లాదుని దేహం అత్యంత పవిత్రం. మరోలా ఇతడు జన్మించడు. కల్పాంతం వరకు ఇతడు జీవించి ఉండును కాక. ఇది ఈశ్వర నియతి. అంటే కల్పం అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, 1000 యుగాలు. ఒక పగలైతే 1000 మహాయుగాలు ఒక రాత్రి. ఇలా 2000 మహాయుగాలు, 864 కోట్ల సంవత్సరాలు ఒక కల్పం. ఇప్పుడు వైవస్వత మనదరం శ్వేతవర కల్పం నడుస్తుంది కదా. అందులో ఇప్పుడు 28వ కలియుగంలో మనం ఉన్నాం. ఇంకా 1000 యుగాలు ఉన్నాయి కదా. 1000 మహాయుగంలో 28వ మహాయుగంలోనే ఆఖరి 28వ మహాయుగంలోనే కలియుగంలో ఉన్నాం ఆఖరి దాంట్లో. అంటే 28 తీసేస్తే 972 మహాయుగాలు ఉంది ఇంకా ఈ కల్పంలో. అన్నాళ్ళు ఆయన ఉండాలి అక్కడ ఇంకా.
కల్పాంతం వరకు ఆయన జీవించి ఉండాలి కాక. ఇది ఈశ్వరుని నియమం, ఆయన ప్రణాళికలో భాగం అన్నమాట. సృష్టి ప్రణాళికలో ప్రహ్లాదుడు అన్నాడు ఉండాలి ఈ దేహంతో అనేది భాగం, ప్రణాళిక చేసుకుంది. ఒక దర్శకుడు తన చలనచిత్రంలో కావలసిన పాత్రలన్నిటికీ ఏ పాత్ర ఎప్పుడు ప్రవేశించాలి, ఎప్పుడు ముగించాలి అనేది ఎలా నిర్ణయించుకొని చేసుకుంటాడో, అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టిలోని ఆ దివ్య ప్రణాళికలో ఒక్కొక్కరి ఆయుస్సు, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా నియమించి వాళ్ళ పూర్ణజన్మ సంస్కారాన్ని బట్టి నిర్ణయించి అవి జరిగేటట్టుగా నియమింపబడుతుంది అన్నమాట ఈ సృష్టి. ఇది ఈశ్వరుని నియతి. విష్ణువు ఇక ప్రహ్లాదుని మేలుకొల్పటం, ప్రహ్లాదుని జీవన్ముక్తి. తర్వాత మరి ఇక విష్ణువుని ఇప్పుడు విష్ణువుని మేలుకొల్పాలనుకున్నాడు. ఇది ప్రహ్లాదుని ఆ కార్యక్రమం చేయటానికి పూనుకుంటున్నాడు. రేపు మిగతా భాగాన్ని తెలుసుకుందాం, ఎలా మేలుకొల్పుతాడో ప్రహ్లాదుని అది తెలుసుకుందాం రేపు. స్వస్తి.